హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే బెంగళూరు ఈజీపురాలో ఉన్నాను. ఈజీపురాలో చాలా ఫేమస్ అయిన మీరు రీల్స్లో అంతా చూసింటారు కదా దేవుడిని, 108 వెంకటేశ్వర స్వామి చూడండి. ఇప్పుడు అక్కడే ఉన్నాను. దీని గురించి, ఈ గుడి గురించి తెలుసుకున్నాము. కింద సీతారామ దేవాలయం ఉంటుంది, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. దాని గురించి తెలుసుకున్నాము. రండి గాయస్. చూడండి, ఇది రామాలయం గోపురం. ఇది ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇదంతా మొత్తం ఈజీపుర. చూడండి, స్వామివారి పూలు అన్నీ దొరుకుతుంది. చూడండి, పూలు, పూజా సామాన్లు అన్నీ ఉంటుంది. చూడండి, ఇక్కడ చెప్పుల స్టాండ్ అంతా ఉంటుంది. ఇక్కడ ఏనుగులు అంతా ఉంటుంది. ఇటు పక్కన కాలు కడుక్కోవడానికి ప్లేస్ అంతా ఇదే ఎంట్రన్స్. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, 108 అడుగుల స్వామి. బా, అసలు అమోఘం గాయస్. అక్కడ చూడండి, అక్కడ చూడండి, ఇదంతా టెంపుల్ లోపల. కింద చూడండి, కూర్మ అవతారం మీద స్వామి నించొని ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడు. నేను సాయంకాలం వచ్చాను. ఇదంతా వ్యూ, లోపల గోపురం వ్యూ. ఇది చాలా అద్భుతంగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణు విశ్వరూపం స్వామి. ఇదంతా పక్కన దేవాలయాలు. ఇదంతా లోపల వ్యూ. ఇది లైను. చూడండి, దీని విగ్రహాన్ని తమిళనాడు నుంచి తెచ్చారు. ఎట్లా తెచ్చారు ఏమేని అదంతా డిస్ప్లేలో ఇచ్చేశారు. ఆ డిస్ప్లే కిందే మీకు ఈ గుడి గురించి ఎప్పుడు తెచ్చారు ఏమి అని చెప్పి మొత్తం అంతా ఉంటుంది డీటెయిల్గా. ఇంకా ఈ గుడి మొత్తం పూర్తిగా ఫుల్ఫిల్గా ఇంకా అవ్వలేదు గాయస్. ఇంకా అయిపోయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. కొంచెం కన్సిస్టెన్స్గా ఉంది. మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రండి. అదే ఆ డిస్ప్లే గురించి మీకు చెప్పాను కదా, అది ఎట్లా తెచ్చారు ఆ విగ్రహాన్ని అని చెప్పి. చూడండి, స్వామి ఏమన్నా అసలు 108 అడుగులు స్వామి, శ్రీ మహావిష్ణు విశ్వరూపం స్వామి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్స్ చూడండి, కింద మీకు కనిపిస్తుంది కదా కూర్మ అవతారం, దాని మీద స్వామి ఉంటాడు. ఇంత పొడుగు 108 అడుగులు. అసలు మీరు ఈ విగ్రహాన్ని ఎక్కడన్నా మీకు విష్ణు సహస్రనామం బుక్ మీద ఉంటుంది స్వామి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈజీపురం దగ్గరలో కానీ బెంగళూరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. చాలా సూపర్. చూడండి, స్వామివారి పాదాలు ఇట్లుంటుంది అని చెప్పించారు. ఇక్కడ స్వామివారికి నేను వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తున్నారు సాయంకాలం. అభిషేకం కొంచెంసేపు చూడండి. అలాగే పక్కన ఇక్కడ వినాయక స్వామి, గణపతి దేవాలయం చాలా చక్కగా అలంకరణ చేశారు. చూడండి, గం గణపతయే నమః. అలాగే పక్కన కొన్ని దేవాలయాలు లైటింగ్స్తో అన్నీ ఉన్నాయి. చూడండి, రాముల వారు. ఇంకా ఇదంతా రెడీ అవుతుంది గైస్. కొన్ని అంతా అక్కడే అట్లే ఉండిపోయింది. మొత్తం ఫుల్ఫిల్ అయ్యాక మళ్ళీ నేను చూపిస్తాను. ఇదంతా ఒక వ్యూ. మీకు ఇక్కడి నుంచి కూడా ఒక వ్యూ చూపిస్తున్నాను. చూడండి, దేవుడిని ఎంత పెద్దగా ఉన్నాడో. అసలు 108 అడుగులు అంటే సామాన్యం కాదు. నిజపాద దర్శనం ఉంటుంది. 100 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. అంటే స్పర్శ దర్శనం అని కూడా అంటారు. వెళ్ళి మనం స్వామివారి పాదాలని తాకి నమస్కారం చేయొచ్చు అక్కడికి. ఇది మొత్తం గుడి పేరు విరాట్ విశ్వరూప రామనారాయణ క్షేత్రం అని చెప్పి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, ఈజీపుర, బెంగళూరు అని చెప్పి ఇచ్చారు. మీకు చూపిద్దామని. ఇదంతా లోపల వ్యూ. గుడి లోపలికి వచ్చేసాం ఇప్పుడు మనం. ఇదంతా క్యూ లైను. చూడండి, ఇదంతా తెచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా బాగా అలంకరణ చేశారు. అసలు లోపల చూడండి, ఏదో అంతా కూర్చొని పారాయణ అంతా చేస్తున్నారు. మొత్తం చూపిస్తాను రండి మీకు. ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ది ఐడి ఉంది. ఈ ఐడి మీకు స్కాన్ చేసేస్తే వచ్చేస్తుంది దేవస్థానం గురించి. ఈ స్టెప్స్ అన్నీ ఎట్లున్నాయి ఏమేమి. చూడండి, గరుడాళ్వారు పారాయణ చేసుకుంటున్నారు ఇక్కడ. చూడండి, ఇది నమూనా ఆలయం.
ఎట్లా ఉందని చెప్పి ఇచ్చారు, ఏమేమి ఉంటుంది ఎక్కడ అని. మహద్వారము, విశ్వవిరాట్ స్వరూపము, గోపురం, సుదర్శన చక్రం, అర్చన టికెట్ కౌంటరు. ఇప్పుడు రాముల వారి దర్శనానికి వెళ్తున్నాము. లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి మీకు కొన్ని ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తాను రాముల వారిది. చూడండి లోపల స్వామివారు ఎట్లా ఉంటారు ఈ అలంకరణలతో. అలాగే విశ్వరూపం స్వామిది కూడా ఫొటోస్ ఇచ్చేస్తాను, చూసి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ మండపం చూడండి ఇక్కడంతా. చూడండి గోపురం, ఇది స్వామివారి గోపురం. ఇది చూడండి, ఇదే గుడి ఫుల్ వ్యూ. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది అందరూ ఓం నమో నారాయణాయ అని చెప్పి కామెంట్ చేయండి. కృష్ణుడు, చూడండి ఇది ఇచ్చారు సేవాది అంట. విశ్వాసనామ కార్యక్రమంలో ఇది ఇట్లా సేవాది ఏదో కట్టాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. చూడండి పుష్కరిణి ఇది. ఇది చూడండి ఇదంతా కూర్మ అవతారం. కింద వైపు ఇది ఆంజనేయ స్వామి వారు. ఇది ఇక్కడ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అట్లా భూవరాజ స్వామి. ఇక చూడండి 100 రూపాయలు నిజపాద దర్శనానికి. మేమిద్దరు వచ్చాం కాబట్టి 2 టికెట్లు తీసుకున్నా. ఇక్కడ ఉంటుంది ఇట్లా స్టెప్స్. మీకు ఇప్పుడు మొత్తం గుడి మొత్తం వ్యూ చూపిస్తాను, అలాగే స్వామివారు అంతా చూపిస్తాను. చూడండి గుడి మొత్తం వ్యూ ఇది. అంటే ఇది నైట్ టైంలో గుడి మొత్తం వ్యూ ఇది. ఇంకా కడుతున్నారు గైస్. పూర్తయిపోతే అసలు సూపర్. మళ్ళీ పూర్తయిపోయిన తర్వాత కూడా వచ్చి మీకు చూపిస్తాను. చూడండి స్వామివారి పాదాలు. ఇది స్వామివారి పాదాల నుంచి చూడండి ఇక్కడి నుంచి మొత్తం 108 అడుగులు గాయస్. చూడండి ఇది ఫ్రంట్ వ్యూ. ఇది చూడండి అంతా ఉన్నారు గాయస్. చాలా సూపర్. చూడండి ఇది ఇక్కడి నుంచి ఒక వ్యూ. ఇది ఫుల్ జనం వస్తున్నారు గాయస్. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు ఈజీపురంలో ఉన్న 108 వెంకటేశ్వర స్వామిని చూశారు కదా. చాలా అంటే చాలా అద్భుతమైన క్షేత్రం. ఖచ్చితంగా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. బెంగళూరు వచ్చినప్పుడు, ఈజీపురం వచ్చినప్పుడు కొద్దిగా వచ్చేటప్పుడు కొంచెం దూరం పెట్టరండి. పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం దగ్గర అయినందువల్ల కొంచెం పార్కింగ్ ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇది నేను మీకు చెప్పాలి, మరి వచ్చి ఇబ్బంది పడకూడదని చెప్పి నా వ్యూవర్స్ కోసం నేను నైట్ అయినాక వచ్చి మీకు చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది క్షేత్రం. ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు గాయస్. చాలా అద్భుతం. మీరు చూసారనే అనుకుంటున్నాను. చాలా సూపర్. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి వీడియోలు తీసి మీకు చూపించడానికి అవుతుంది. ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.